గతంలోనే జిట్టా బాలకృష్ణ గారు ఆరోగ్యం ఇట్లా క్షీణించి ఇట్లా జరుగుతుందని ఒక 20 రోజుల క్రితం కూడా తెలియలేదు. ఆకస్మికంగా ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్ నుండి వెళ్ళగానే ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకున్న అనేక యువజన సంఘాల ద్వారా యువజన సంఘాల సభ్యులైతే ఈ నియోజకవర్గం జిల్లానే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా చాలా బాధపడ్డారు. పెద్ద పెద్ద నాయకులు పార్టీలకు అతీతంగా కూడా మరి వారు ఆయన చనిపోయిన సందర్భంగా సంతాపం కూడా తెలిపారు. మరి ఈరోజు వారి సంతాప సభలో మనము మరి వారికి ఘనంగా జోహార్లు అర్పిస్తూ నివాళులు అర్పిస్తూ మరి వారి ఆశయాలతో వారి స్ఫూర్తితోటి మనమంతా కూడా జిట్టా బాలకృష్ణ గారు వారి గురించి తెలుసుకుంటే వారి గత 20 ఏళ్ల నుంచి వారు చేసిన కార్యక్రమాలు చూస్తే అది నిజంగా ఇంత గొప్పగా ఒక నాయకుడు ఒక వ్యక్తి చేయగలుగుతాడా? ఏ పదవి చేయకుండా ఒక నియోజకవర్గం ఇన్ని చేయగలుగుతుందా అంటే ఇది బహుశా ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా చేయకూడదు. ఊరు ఆలోచనకు పెట్టాడు. నాడు ఒక 15-20 ఏళ్ల క్రితం ఈరోజు మాట్లాడి అందరూ పెడుతున్నారు. ఆర్థికంగా ఎంతో ఏ ఊళ్ళో పెట్టుకునే పరిస్థితి ఉండదు. కానీ నాడు ఒక 150 వాటర్ ట్యాంక్ పెట్టి ఊళ్ళో వాటర్ ట్యాంక్ ఇచ్చిన ఘనత అంటే ఫ్లోరైడ్ ప్రాంతం, మూసి కాల్చి ఉన్న ప్రాంతం, తన వాళ్ళు మంచినీరు తాగాలి ఇబ్బంది పడుతుందని మరి ఊళ్ళో వాటర్ ట్యాంక్ పెట్టిన ఘనత నాడు ఊళ్ళో కూడా గుర్తించుకుంటారు, ఎప్పటికి కూడా గుర్తించుకుంటారు. ఒక్కటే కాదు, అన్నింటికంటే గొప్ప కార్యక్రమం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఈ రాష్ట్రంలో ఉద్యమం కోసం అందరికంటే ముందుండి పోరాడే ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తర్వాత మంత్రులు అయ్యొచ్చు, ఎమ్మెల్యేలు అయ్యొచ్చు, వాళ్ళకు కూడా ఖర్చులు తనే భరించి వాళ్ళ కోసం నిలబడి నాడు రాష్ట్రంలో ఉన్న పార్టీ అగ్ర నాయకులకు కూడా ఖర్చులు పెరగకుండా వాళ్ళ అవసరాలు కూడా తీర్చిన వ్యక్తులే గత 20 అంటే అన్ని మనం నిజంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.